ఉంటే పట్టుకోర శిఖావత పట్టుకుంటూ వదిలేస్తా టికెట్ ఉంటే పట్టుకోర శిఖావత పట్టుకుంటూ వదిలేస్తా టికెట్. ఈ ఎపిసోడ్ లో మనం చూడబోతుంది ఏంటంటే బాక్స్ ఆఫీస్ లో దుమ్ము లేపుతున్న పుష్పగాడి రూల్, రిజల్ట్ చూసిన తర్వాత తిప్పరా మీసం అంటున్న భాయ్ ఫ్యాన్స్, తిరుమలలో పులి వచ్చిందని చెప్పేసి ప్రాంక్ చేసిన ఎక్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్, ఈ పర్ఫార్మెన్స్ ఏదో హౌస్ లో చేస్తే బాగుంటది కదా అని అంటున్న ఇంటర్నెట్, రోడ్ కెక్కిన మంచు ఫ్యామిలీ ఇష్యూ, అదే రోడ్ మీద రిపోర్టర్ తల వలగొట్టిన మోహన్ బాబు, ఇలాంటివి ఎన్నో ఫన్నీ అండ్ ట్రెండింగ్ న్యూస్ ఈ ఎపిసోడ్ లో కవర్ చేయబోతున్నాం. సో హలో, హాయ్ అండ్ వెల్కమ్ టు 9th ఎపిసోడ్ ఆఫ్ 2 TV న్యూస్. బేసిక్ గా 2 TV న్యూస్ ఇస్ అ మిక్స్చర్ ఆఫ్ ఫన్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి అండ్ నచ్చితే లైక్ కొట్టండి. మీ ముందు ఉంది మీ ఫేవరెట్ న్యూస్ రిపోర్టర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ కెమెరా మ్యాన్ ఆదిత్య ఆర్యతో. అండ్ ఈ సెగ్మెంట్ లో ఫస్ట్ మాట్లాడుకునే న్యూస్ మంచి న్యూస్, ద మంచు న్యూస్. లాస్ట్ ఫ్యూ డేస్ లో ఇంటర్నెట్ లో ఏదైనా టాపిక్ బాగా ట్రెండింగ్ ఉందంటే అది మంచు ఫ్యామిలీ న్యూస్. ఫస్ట్ మంచు మనోజ్ మోహన్ బాబు సెక్యూరిటీ గార్డ్స్ తనని కొట్టారని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇది తెలుసుకున్న మోహన్ బాబు నన్ను మంచు మనోజ్ కొట్టాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఇంకొక కంప్లైంట్ ఫైల్ చేసినారు. ఎక్కడైనా మూవీస్ ఆర్ ఇన్స్పైర్డ్ బై ట్రూ ఈవెంట్స్ అంటారు, ఇక్కడ ట్రూ ఈవెంట్స్ ఆర్ ఇన్స్పైర్డ్ బై మూవీస్ అన్నట్టుంది. మోహన్ బాబు గారు మనోజ్ ఇదంతా ఆస్తి కోసం చేశాడంటే, మనోజ్ మాత్రం కాదు ఇది నేను నా ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసిన అని చెప్పేసి అంటున్నారు. ఇలా ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పినారు, కానీ ఇంట్లో వర్క్ చేస్తున్న ఒక వర్కర్ వర్షన్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. దొబ్బినప్పుడు ఆగలేదన్న మనోజ్ అని ఆగలేదు, దాని వల్ల దెబ్బ కొట్టిండు. ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, కానీ నా మీద నమ్మకం ఎక్కువ, నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అందరి ఫోన్ మాత్రమే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆంటీనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అని చెప్పేసి బయట న్యూస్. 4 రోజుల నుంచి న్యూస్ ఫాలో అవుతుంటే ఎవరికైనా అర్థమవుతుంది ఇది ప్రాపర్టీ డిస్ప్యూట్స్ అని. ఎవరింట్లో అయినా గొడవలు కామనే, కానీ ఆ గొడవలు నలుగురికి తెలియనంత వరకే. ఒకవేళ ఇలాంటి టాపిక్స్ బయట పబ్లిక్ లోకి వస్తే పబ్లిక్ విల్ థింక్ లైక్ ఇట్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ. విష్ణు అన్న ఆ ప్లేస్ కి రానంత వరకు జనాలు ఓన్లీ మాట్లాడుకుంటున్నారు. అన్ఫార్చునేట్లీ విష్ణు అన్న వచ్చిన తర్వాత జనాలు కొట్టుకోవడం స్టార్ట్ చేసినారు. ఈ ఫైట్ ఫస్ట్ మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గా ఉండే, దాని తర్వాత ఈ న్యూస్ మోహన్ బాబు వర్సెస్ ప్రెస్ లా మారింది. ఇది మంచు ఫ్యామిలీనా లేకపోతే సలార్ సినిమాలో మన్నార్ ఫ్యామిలీనా అర్థమైతలేదు. ఇప్పటిదాకా మనం హీరో విలన్ ని కొట్టడం చూసినాం, ఫస్ట్ టైం హీరో ప్రెస్ వాళ్ళని కొట్టడం చూస్తున్నాం. సాంప్రదాయిని సుప్పిని సుద్దపో ఇష్యూ ఏదైతే జరిగిందో అది వాళ్ళ ఇంట్లో జరిగింది అండ్ ఇట్స్ అ పర్సనల్ మ్యాటర్. ఇంట్లో ఒక లొల్లి జరుగుతుందంటే ఇంటి బయట కూడా ఒక లొల్లి పెట్టినారు ఈ ప్రెస్ వాళ్ళు. బేసిక్ గా ఆ పని కోపంతో కాదు, ఫ్రస్ట్రేషన్ తో చేసినారు. ఈ న్యూస్ ని కవర్ చేయడానికి మీడియా వాళ్ళు 24 గంటలు డోర్ బయట కాసుకొని కూర్చున్నారు. దీన్నే అంటారు ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అని. ఈ గ్యాప్ లో మోహన్ బాబు గారు బయటకు వచ్చినారు. కోపం వచ్చి పుష్ప 2 పాట పాడుతూ విశ్వరూపం చూపించినారు. ఎలా అయితే ఏంటి, మీడియా కావాల్సిన టీఆర్పీ అయితే వచ్చింది కదా. ఈ గొడవ నిన్నట్టు మొన్నట్టు కాదు, పాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా నడుస్తూనే ఉంది. ఈ టాపిక్ మీద అప్రాక్సిమేట్లీ ఒక 10 months బ్యాక్ ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఇది ఇళ్ళకి వచ్చి ఇలా కొడుతుంటారండి మా వాళ్ళ బంధువుల్ని. నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను, దానికోసమే నా ఫ్యామిలీ నన్ను ఇట్లా చేస్తుంది అని చెప్పేసి మనోజ్ గారు చెప్తున్నారు. అదే నిజం అయితే విష్ణు సార్ మీరు ఈ నారో మైండెడ్ థింకింగ్ మార్చుకోవాలి సార్. నేను యూట్యూబర్స్ ని కంట్రోల్ పెడతా, ఇంట్లో వాళ్ళని కూడా కంట్రోల్ పెడతా అంటే కుదరదు కదా సార్. కొంచెం లిబరల్ గా ఆలోచించండి. జరిగిన దాన్ని బట్టి నీకేం అర్థమైంది? ఇంటర్నెట్ లో 2 పార్టీలు మాట్లాడుకుని ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, ఎంత మంది బాడీ గార్డ్స్ అయినా ప్రెస్ వాళ్ళని కొట్టినా, ఎండ్ ఆఫ్ ద డే ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి ఇంపార్టెంట్. మనం మాట్లాడుతున్నాం అంటే అదొక థర్డ్ పర్సన్ మాట్లాడుతున్నట్టే. ఇప్పుడు
నా ఎమోషన్ జీరో. ఐ హోప్ వాళ్ళు ఈ మ్యాటర్ ని ఇంటర్నల్ గా సెటిల్ చేసుకుంటే బాగుంటది. ఇంత రెప్యుటేషన్ పెట్టుకుని రోడ్ మీద ఎక్కాల్సిన అవసరం అస్సలు లేదు. బట్ ఎవరు ఎలా ఉన్నా మంచు మనోజ్ సార్ ఎలా ఉన్నారో అందరు తెలుసు. పబ్లిక్ ఆడియన్స్ లో వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న మోస్ట్ రెప్యూటెడ్, మోస్ట్ డౌన్ టు ఎర్త్ పర్సన్, మోస్ట్ వర్సటైల్ యాక్టర్. ఎంతో మందితో పోల్చుకుంటే చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న మనిషి. అలాంటి వాళ్ళు ప్రాబ్లమ్ లో ఉన్నారంటే జనాలకు ఎవరికి నచ్చదు. సో ఐ హోప్ దట్ దిస్ మ్యాటర్ గెట్ సాల్వ్డ్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. Now let's move on to the next segment. అదే నిబ్బీస్ ఆఫ్ నార్త్ ఇండియా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? యూపీలో ఝాన్సీ అని ఒక సిటీ ఉంది. అదే మన ఫ్రీడమ్ ఫైటర్ ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టిన సిటీ. వెల్, కమింగ్ టు ద మ్యాటర్, ఆ ఊర్లో ఒక అమ్మాయి నర్సింగ్ చదువుతుంది. జస్ట్ 19 years old నిబ్బి. మరి ఏమైందో తెలియదు కానీ ఈ కొంతమంది యూట్యూబర్లు, ఇన్స్టాగ్రామర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తారు కదా. ఈ గేమ్ ఆడండి ఇన్ని డబ్బులు వస్తాయి, ఈ రాకెట్ ని నొక్కండి పైకి వెళ్తది. ఆ బెట్టింగ్ ట్రాప్ లో ఇరుక్కోబోయింది. ఫస్ట్ 100 రూపాయలు పెట్టింది, 150 వచ్చింది. 500 పెట్టింది, 1000 రూపాయలు వచ్చింది. అండ్ దాని తర్వాత పాప బిజినెస్ మ్యాన్ లో ఉన్న మహేష్ బాబు లాగా పోజ్ కొట్టేసింది. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు అని చెప్పి బయట నుంచి 1,00,000 రూపాయలు తీసుకొచ్చి పెట్టింది. 2-3 లక్షలు వస్తాయి అనుకుంది, చచ్చినా రాదు. కానీ సీన్ రివర్స్ అయింది. పెట్టిన 1,00,000 రూపాయలు మొత్తం పోయింది. నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఫైనల్ గా లెక్కలన్నీ చూసుకుంటే 1,50,000 బొక్క. పాపం రాకెట్ పైకి వెళ్తుంది అనుకుంది కానీ కింద పడి పేలిపోయింది. పాప నిబ్బి కదా, ఈ డబ్బులన్నీ కవర్ చేసుకోవడానికి ఒక మస్తు ప్లాన్ వేసింది. ఈమెని కిడ్నాప్ చేసుకుని ఎవరో కిడ్నాప్ చేసినట్టు 6 lakhs డిమాండ్ చేస్తూ వాళ్ళ నాన్నకి ఫోటోలు, వీడియోలు పంపింది. సూపర్, అసలు సూపర్. అదేంటి, పోగొట్టుకుంది 1,50,000 కదా, మరి 6 లక్షలు ఎందుకు డిమాండ్ చేసింది అంటారా? అంటే నిబ్బి కదా, కొంచెం కకృతి ఎక్కువనే ఉంటది. ఇంటెలిజెంట్ ఫెలో. పాపం ఇక్కడ దాకా మాత్రం ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. కానీ అడిగిన డబ్బులు తీసుకోవడానికి ఎవరో ఒకరు రావాలి కదా. దానికి నీట్ గా డ్రెస్ మార్చుకొని పాపనే పోయింది. నీట్ గా డ్రెస్ మార్చుకొని పాపనే పోయింది. కానీ అన్ఫార్చునేట్లీ పోలీసుల దగ్గర దొరికిపోయింది. ఇలాంటి జెన్జీ నిబ్బీస్ కి నేను చెప్పేది ఒక్కటే, మీకు చదువుకోవడం రాదు, ఆ బెట్టింగ్ యాప్ లో వదలడం రాదు, కిడ్నాప్ చేసుకోవడం రాదు, వెళ్ళి డబ్బులు తీసుకోవడం కూడా రాదు, మళ్ళీ ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టిన చోట పుట్టినవు. ఎందుకండి వీళ్ళు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. అదే ది ఐపీఎల్ న్యూస్. సో ఫైనలీ తొందరలోనే 2025 ఐపీఎల్ స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ జస్ట్ లాస్ట్ వీక్ మెగా ఆక్షన్ కూడా అయిపోయింది. సో మొత్తం 10 టీమ్స్ కలిసి 182 ప్లేయర్స్ ని కొనుక్కున్నారు. అండ్ వాళ్ళందరి మీద స్పెండ్ చేసిన అమౌంట్ ఎంత అంటే అక్షరాల 639.15 crore రూపీస్. ఆల్మోస్ట్ 640 crores అన్నమాట. అరే ఎవడ్రాడు కామెంట్ బాక్స్ లో ఇండియా ఇస్ అ పువర్ కంట్రీ అన్నది? ఎనీవే, ఇక్కడ సాడ్ న్యూస్ ఏంటంటే కొంతమంది ప్లేయర్స్ అసలు ఎవరు కొనుక్కోలేదు. దీంట్లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, దాంట్లో ఇంకొక ఇండియన్ పేరు కూడా ఉంది. ఆ ప్లేయర్ అసలు ఎవరో మీకు తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు దేవర కథ తెలుసుకోవాలి. పెద్ద కథ సామి. ఆ ఇండియన్ పేరే పృథ్వీ షా. ఒకప్పుడు సచిన్ తో కంపేర్ చేసినారు. కొంతమంది కోహ్లీ రీప్లేస్మెంట్ అని కూడా అన్నారు. ఫ్యూచర్ ఆఫ్ ద క్రికెట్ గ్రేట్ అని కూడా అన్నారు. అలాంటి ప్లేయర్ ఏమో ఇప్పుడు అన్సోల్డ్ లో ఉన్నాడు. ఆక్షన్ అప్పుడు అసలు ఈ టాపిక్ బాగా వైరల్ అయింది. అబ్బా, నాకు ఒక టీం ఉంటే నేను వీళ్ళందరినీ గ్యారంటీగా కొనుక్కునేదాన్ని. టీం పేరేం పెడదాము? మనది నాగోల్ కాబట్టి నాగోల్ నాన్చాక్స్ అని పెట్టుకోవచ్చు. గుర్తు పెట్టుకోండి, మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ నాగోల్ నాన్చాక్స్ ఫ్రమ్ నెక్స్ట్ ఐపీఎల్. కొనేద్దాం, అందరినీ కొనేద్దాం, అందరు మనోళ్ళే. ఎవరు హీరో బయటోడు కాదు, అందరం మనోళ్ళే. బట్ ఎనీవే, నువ్వు ఒకవేళ క్రికెట్ ఫ్యాన్ అయితే నువ్వు ఈ టాపిక్ లో ఏమనుకుంటున్నావో కామెంట్ చేసి చెప్పు. నా టీం గురించి కాదు, పృథ్వీ షాని ఎందుకు కొనలేదు అని. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. అదే ప్రాంక్ గాన్ రాంగ్. చోకనా బొందా నిజంగానే జరిగింది. రీసెంట్ గా తెలుగు బిగ్ బాస్ 7 ఫేమ్ ప్రియాంక జైన్ తన బాయ్ ఫ్రెండ్ తో పాటు తిరుమల బై వాక్ వెళ్ళింది. జనరల్ గా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి రాగానే ఈ కంటెస్టెంట్స్ అందరు చేసే పని ఒకటే, అదే యూట్యూబ్ ఛానల్ పెట్టి తలా తోకలేని ప్రాంక్స్ అన్ని చేయడం. అన్ఎక్స్పెక్టెడ్ ప్రాంక్ ఆన్ శివ, తేజుతో కలిసి అమర్ ని ప్రాంక్ కాల్ ఆన్ టేస్టీ తేజ, ప్రాంక్ ఆన్ మై బాయ్ ఫ్రెండ్, నాన్ వెజ్ ప్రాంక్ ఆన్ ప్రియాంక జైన్, శివ ప్రాంక్ ఆన్ ప్రియాంక, దీప్తి, సిరి. అరే అసలు ఎన్నిరా, చదువుతుంటే వస్తూనే ఉన్నాయి ఒకటి దాని తర్వాత ఒకటి, ఏదో మెట్రో ట్రైన్ లాగా.
ప్రాంక్ కదా అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే అసలు ఏముండదు. మంచి రోస్టింగ్ స్టఫ్ ఇదంతా. ఇట్లా ప్రాంక్ చేస్తూ చేస్తూ తిరుపతి కొండ పైకి వాక్ చేస్తూ వెళ్ళిండ్రు. తిరుమల పైకి వెళ్ళిన వాళ్ళు సైలెంట్ గా ఉండొచ్చు కదా. కొండ ఎక్కినప్పుడు చిడతపులు వచ్చిందని చెప్పేసి ప్రాంక్ చేసినారు. నిజంగానే వచ్చిందని చెప్పేసి అరిచి పక్కన వాళ్ళకు కూడా పానిక్ లో పెట్టినారు. అండ్ వీళ్ళ దరిద్రం కొద్దీ ఆ రీల్ ఏమో ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయింది. చాలా మంది భక్తులు హైయర్ అథారిటీస్ కి రిపోర్ట్ చేసేసినారు. యాక్షన్ తీసుకొని బొక్కలేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ కూడా చేసినారు. లాస్ట్ ఇయర్ మార్చ్ లోనే ఒక చిరుతపులి ఒక 6 years అమ్మాయిని నిజంగానే చంపేసింది. భక్తితో వెళ్ళినోడు దండం పెట్టుకుని వెనక్కి రావాలి గానీ క్లైమేట్ బాగుందని చెప్పేసి డాన్స్ వేయడము, లొకేషన్ బాగుందని చెప్పేసి స్టంట్లు వేయడము ఇవన్నీ మానుకుంటే బాగుపడతారు. లేదంటే నీ అకౌంట్ తో పాటు నిన్ను కూడా బ్యాన్ చేసిస్తారు. పులి వచ్చిందంట. పులి ఏంద్రా మళ్ళీ వస్తావా? ఇంకెవడైనా వస్తాడా? ఇప్పుడు మనం నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్దాం. అదే పుష్ప గాడి రూల్. ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ పైన ఏదైనా నడుస్తుందంటే అది పుష్పగాడి రూలే. సెలవు కాదు, పబ్లిక్ హాలిడే కూడా కాదు, టికెట్ ప్రైస్ అయితే చీపే కాదు. కానీ జనాలందరూ సినిమా చూడడానికి వస్తున్నారు. సినిమా రికార్డ్స్ తిప్పేస్తున్నారు. ఇప్పటిదాకా మూవీ ఎంత కలెక్ట్ చేసింది అంటే సినిమా భాషలో మాట్లాడుకుంటే ఒక సోఫాకి 5 కోట్లు చెప్పనా, ఆల్రెడీ 200 సోఫాలు వచ్చేసినాయి. వరల్డ్ వైడ్ గా పుష్ప 2 crossed 1002 crores అండ్ దట్ టు అండర్ 60s. షాక్ అవ్వకండి, నువ్వు షాక్ అయ్యే గ్యాప్ లోనే ఇంకో 2 లక్షలు సంపాదించుకుంది. ఇదంతా ఒక వైపు అయితే మూవీ రిలీజ్ అయిన రోజు సంధ్య థియేటర్ లో జరిగిన ఇన్సిడెంట్ ఇంకో వైపు. ఈ మ్యాటర్ లో పోలీసోళ్ళు అల్లు అర్జున్ వాళ్ళ ఇంటికి వెళ్లి మరీ అరెస్ట్ చేసినారు. ఫైనల్ గా కోర్టు ఏ తీర్పు చెప్తుందో పక్కన పెడితే ఇలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా చూసుకోవడం అందరి బాధ్యత. వెళ్లే ముందు లాస్ట్ గా ఒక మాట చెప్తున్నా. రీసెంట్ గా పెట్టిన కమ్యూనిటీ పోస్ట్ చెక్ చేయండి. మీ దగ్గర నన్ను అడగడానికి ఏమైనా ఫన్నీగా క్వశ్చన్స్ ఉంటే ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి ఆ కమ్యూనిటీ పోస్ట్ కింద ఒక లింక్ ఉంది, ఆ లింక్ లో అప్లోడ్ చేయండి. సో ఇక్కడ దాకా మీరు చూసారంటే మీ ఫేవరెట్ టైం స్టాంప్ పెట్టి మీరేమనుకుంటున్నారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కొత్త వీడియోతో మిమ్మల్ని నవ్వించడానికి మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. సైనింగ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ న్యూస్ రిపోర్టర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో విత్ కెమెరామ్యాన్ ఆదిత్య ఆర్యతో. బాగుంది ఫ్రెండ్స్, బాగుంటే ఒక లైక్ చేయండి. మా